అంత మాత్రాన వాళ్ళు నమ్మేసి ముందుకు పోరు. నేను ఆపినంత మాత్రం దాన్ని అబద్ధమనో నిజమనో భావించే పరిస్థితులు వాళ్ళ ప్రజలు లేరు. పృథ్వీ గారు చెప్పండి సార్. ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు శాంతి గారు ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే తను చెప్పాలనుకున్న విషయం నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీడియా వాళ్ళు అందులోనూ కొద్దిమంది స్పెసిఫిక్గా కొన్ని మీడియా మాత్రం ఆమెకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసే ప్రయత్నం చేశారు, లేకపోతే ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అవన్నీ నేను కూడా చూశాను ఆ వీడియోస్. అది కరెక్టా తప్ప అన్న విషయంలో డెఫినెట్లీ దాన్ని నేను ఖండిస్తాను. మీడియా పర్సన్ అయ్యుండి, ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి, ఒక వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి చేసిన కమెంట్ని మనం పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా అది మనకు సంబంధించింది. దాని క్లారిఫికేషన్ మనం ఇవ్వచ్చు, మన సైడ్ వర్షన్ ఏదైతే మనం ఇవ్వచ్చు. అంతేగాని ఎవరైతే మనల్ని క్రిటిసైజ్ చేశారో వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ వీడియోలు పెట్టడం అన్న దాన్ని నేను కూడా డెఫినెట్లీ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయను. అది బీఆర్కే న్యూస్ కూడా దాన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయదు. నేను మీకు కూడా నేను నా షో ముందు స్టార్టింగ్లోనే చెప్పాను, నేను శాంతికి పాజిటివ్గా ఉండాలనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాము. అందులో భాగంగా తన మీద ఇప్పటికీ ఏవైతే ఆరోపణలు చేశారో కొన్ని ఆరోపణలు తను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత లేదా తన మీడియాలోకి వచ్చి మాట్లాడిన తర్వాత కూడా కొన్ని పాయింట్స్ని లేకపోతే కొన్ని క్వశ్చన్స్ని రైజ్ చేశారు. దానికి సమాధానం చెప్పే అవకాశాన్ని మనం కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ఈ షో పెట్టాను. అందులో భాగంగానే మీరు వస్తారన్నప్పుడు కూడా నేను ఖచ్చితంగా అడ్వకేట్ కావాలంటే అడ్వకేట్ని పెట్టండి. నేను తనతో పాటు కూడా ఎందుకంటే లీగల్ ఆస్పెక్ట్స్ మీతో మాట్లాడాలి, మిగిలిన ఏవైతే ఆ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తనతో మాట్లాడాలనే ప్రయత్నం నేను చేశాను. ఓకే, ఫైనల్గా ఇప్పుడు అంటే ఏదైతే ఇప్పుడు మనకు కనిపిస్తుందో ఇక్కడ 2-3 పాయింట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. మొదటిది విడాకులు, అంటే ఏదైతే మదన్ మోహన్తో విడిపోయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా ఆ విడాకులకు సంబంధించిన ఇష్యూ ఒకటైతే, రెండోది సుభాష్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ అన్నది రెండోది ఆమె పోరాటం చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. మూడోది అసలు దీంతో సంబంధం ఉందో లేదో తెలియకుండా ఒక పెద్ద వ్యక్తిని ఇందులోకి లాగడం ద్వారా దీన్ని ఒక సెన్సేషనలైజ్ చేసే ప్రయత్నం జరిగిందని అయితే చాలామంది నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది నిజమబద్ధం అన్నది అక్కడి నుంచే తేలాలి. బట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు నమ్మకం అనే నాన్నని ఖచ్చితంగా చెప్పాల్సింది మనం నిజమని నమ్ముకునే తల్లి మాత్రమే. ఆ తల్లి చెప్పిన తర్వాత కూడా దాని మీద ఎందుకు ఇంకా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయన్నది అది ఎవరు చెప్పలేరు. మీరు ఫైనల్గా చెప్పండి, నిజంగానే ఇప్పుడు తను మాట్లాడుతున్నట్టుగా ఎవరు మీడియాలో మాట్లాడకూడదు అంటే మేబీ తను చెప్పిన దాని ప్రకారం మేబీ గ్యాగ్ ఆర్డర్లు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారనేది నాకు అర్థమవుతుంది. మేబీ ఆ ప్రయత్నంలో ఉన్నారని అనుకుంటున్నాను నేను. అలాంటిది వచ్చిన తర్వాత ఈ మీడియా దీని గురించి మాట్లాడడం మానేస్తారు. కానీ మాట్లాడేది మానేసే లోపు నిజాలన్నది ప్రజలకు శాంతి చెప్పకపోతే ఆ నిజాలు తెలిసే అవకాశం లేనప్పుడు మీరు అన్నట్టుగా ఆ 4 గోడల మధ్యలో ఒకవేళ ఆ వాదనలు జరిగి మీకు అనుకూలంగా తీర్పు వచ్చినా సరే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇదే మీడియా మళ్ళీ పబ్లిష్ చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. సో మీడియా గురించి కొద్దిసేపు పక్కన పెడితే మీరు ఫైనల్గా శాంతి అడ్వకేట్గా చెప్పండి. నేను అదే అడిగాను మీకు, మళ్ళీ అగైన్ అండ్ అగైన్ అది అడుగుతున్నాను. సుభాష్తోనూ మీరు ఫైట్ చేయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది చాలా క్లియర్గా. ఇప్పటికే మదన్ మోహన్తో మీరు ఫైట్ చేస్తున్నారు. ఏంటిది ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉందంటారు? సార్ నేను దీన్ని కొంత సమప్ చేస్తాను. పాయింట్ ఏంటంటే ఏదైనా కానీ కోర్టులో తేల్చుకోవాల్సిందే. శాంతి గారు కోర్టులో దాన్ని తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఉమెన్ అబ్యూజ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ చైల్డ్ అబ్యూజ్ జరుగుతుంది. ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మదన్ గారు శాంతి గారు మ్యూచువల్ డివోర్స్ అయిపోయిన తర్వాత మదన్ గారు ఇలాంటి అంశాలన్నిటిని కూడా లేవనెత్తారు. వాళ్ళ మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటికి కూడా ఇప్పుడు విరుద్ధంగా కోర్టులో పెట్టినటువంటి అఫిడవిట్ వీటన్నిటికి విరుద్ధంగా ఆయన వ్యవహరించారు. కాబట్టి ఇప్పుడు శాంతి గారు వాటి మీద కూడా లీగల్ గా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం నేను చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏంటంటే ఆర్టికల్ 19 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 19 ఆఫ్ 2 చాలా స్పష్టంగా సమ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టింది. అంటే నాకు ఉన్నటువంటి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ని నేను ఎట్లా పడితే అట్లా వాడుకుంటాననేది లేదండి. సమ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. ఆ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ని వీళ్ళెవ్వరూ కూడా పాటించట్లేదు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కూడా అదే. మీడియా ట్రయల్ అని ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఆర్టికల్ 19 ఆఫ్ 2 చాలా స్పష్టంగా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఇచ్చింది. ఆ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అన్నిటికి కూడా పూర్తి భిన్నంగా ఈ రోజు ఒక ఉమెన్ ని హెమ్యులేట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం సెక్షన్ 3 ఆఫ్ ఆర్ ఆఫ్ SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. పబ్లిక్ వ్యూలో SC/ST వ్యక్తుల్ని హ్యూమిలేట్ చేసే విధంగా మనం కానీ ప్రచారం చేసినా లేకపోతే ఇంకేదన్నా రకాలైన మాట్లాడినా లేకపోతే ఇంకే పద్ధతుల్లో కానీ మనం వాళ్ళని హ్యూమిలేట్ చేసేటువంటి వ్యవహారం ఉంటే ఖచ్చితంగా SC/ST అట్రాసిటీ కూడా అప్లై అవుతుందండి. సో వీటన్నిటి మీద కూడా ఆవిడ ఫైట్ చేయడానికి రెడీగా ఉంది. అట్ ద సేమ్ టైం తనే చాలా స్పష్టంగా చెప్తుంది సుభాషే తన యొక్క బిడ్డకి తండ్రి అని చెప్పేసి. దానికి సంబంధించి కూడా తను లీగల్ గా ఫైట్ చేస్తుంది. అవన్నిటిని కూడా తను ప్రూవ్ చేసుకుంటుంది ఇన్ కోర్ట్ ఆఫ్ లా. ఈ రోజు జరుగుతున్నటువంటిది ఏంటంటే 100 ప్రశ్నలు ఉండొచ్చు. ఎందుకంటే మదన్ గారు మీడియా దగ్గరికి రావడం ఇవన్నీ చేయడం ఇవన్నీ ఉంటాయి. మేమేం అడుగుతున్నాం అంటే ఏదైతే తను
విడాకులకి మ్యూచువల్ కి వేసుకున్న తర్వాత జూలైలో ఎందుకు ఇచ్చారండి డిపార్ట్మెంట్ కి? ఆ డిపార్ట్మెంట్ కి ఇచ్చింది కూడా ఏమని ఇచ్చారంటే ఆ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి ఆ బిడ్డకి తండ్రి ఎవరో కనుక్కోవాలని. అసలు డిపార్ట్మెంట్ కి ఏం పని సార్? బిడ్డకి తండ్రి ఎవరో కనుక్కోవాలి అన్నటువంటి ఆస్పెక్ట్, అది కూడా మ్యూచువల్ డివోర్స్. ఇందులో 4-5 పేర్లు చెప్పారండి. ఇందులో 4-5 పేర్లు చెప్పారు. అందులో కేవలం ఒక పేరే తీసుకొని మొత్తం అంతా కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా స్పష్టంగా చెప్తున్నానండి, ఇక్కడ వాళ్ళు ఏదైతే ప్రక్రియ నడిచిందో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శాంతి గారు విక్టిము. సో ఈ విక్టిమ్ సమాజంలో మహిళ తెలివిగా రకరకాలుగా చేస్తుంది, ఇంకొక రకంగా చేస్తుంది అని చెప్పి మీరు ఎన్నెన్నా మాట్లాడేమండి. అల్టిమేట్ గా సమాజంలో ఎలా చేసినా నష్టపోయేది మహిళే కాబట్టి ఆ మహిళ ఖచ్చితంగా కోర్ట్ ఆఫ్ లాలో తేల్చుకుంటది. రైట్, అదే అండి మా వర్షన్ అది. రైట్. నేను అడిగేదంటే ఇప్పుడు ఈ మొత్తం ఈ ఫైట్ అన్నది ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మదన్తో కొట్లాడాలి, మరో ఇప్పుడు సుభాష్తో కొట్లాడాలన్నది అర్థమవుతుంది. మళ్ళీ ఇంకొక థర్డ్ పర్సన్ కూడా ఎంటర్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ మీడియా మీద కూడా కొట్లాడాల్సిన అవసరం వస్తుంది. సో ఏంటి ఎక్కడ దాకా వెళ్తారు అసలు ఇది? తను ఫైట్ సార్, శాంతి గారు లీగల్ బ్యాటిల్ స్టార్ట్ చేశారు. దానికి సంబంధించిన లీగల్ బ్యాటిల్ నడుస్తూనే ఉంటది. తనకు న్యాయం జరిగేదాకా తన పిల్లలకి ఈ రోజు నాట్ ఓన్లీ ఇప్పుడు ఉన్నటువంటి చైల్డ్ అండి, ఇప్పుడు ఆల్రెడీ తన కవలల పిల్లలకు సంబంధించినటువంటి డిగ్నిటీ ఏమండి ఈ రోజు మొత్తం కంప్లీట్ గా ఈ మీడియా ట్రయల్స్ ద్వారా ధ్వంసం అయిపోయింది. మదన్ గారు సంబంధించిన ఫోటోలు కానివ్వండి, పేర్లు కానివ్వండి, వివరాలు కానివ్వండి ఎక్కడ మేము డిస్క్లోజ్ చేయలేదు. నేను కేవలం బీఆర్కే న్యూస్ వైపే కాదు. లేదు సార్, నేను చెప్పేదేనండి, ఇప్పుడు మదన్ గారి యొక్క ఇప్పుడు నా లైవ్ చూసినా సరే ఇన్ఫెంట్ బేబీకి సంబంధించిన మీడియా ట్రయల్ ద్వారా ఈ రోజు చైల్డ్ యొక్క అబ్యూజ్ అయిపోయింది. 3 పిల్లలు ఉన్నారండి. 3 పిల్లల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? రేపొద్దున ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న మీకు గుర్తుంటే, నేను అడిగిన ప్రశ్న మీకు గుర్తుందో లేదు, ఆ 2 పిల్లల బాధ్యత తీసుకోనని మాట్లాడింది కాబట్టి ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? 2 పిల్లల బాధ్యత తను తీసుకోనని ఎక్కడా చెప్పలేదండి. ఇప్పుడు వాళ్ళకి నేను ఇంత నన్ను మీడియా ట్రయల్ చేశారు, ఇంత ఆరోపణలు చేసిన వాళ్ళకి నేను రేపు పొద్దున ఎలా మోకం చూపించాలని చెప్పి మాట్లాడారండి. అండ్ అట్ ద సేమ్ టైం 2020లో చాలా స్పష్టంగా 2024 ఏప్రిల్లో వేసుకున్నటువంటి విడాకులు మ్యూచువల్ డివోర్స్ చాలా స్పష్టంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ 2 పిల్లల బాగోగులు కూడా తనే చూసుకోవాలని చెప్పి టర్మ్స్ అండ్ కండిషన్స్ లో రాసుకున్నారండి. ఈ రోజు మదన్ గారు వచ్చి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి భిన్నంగా నేనే చూసుకుంటున్నా పిల్లల్ని, నాకు సంబంధం లేదని మాట్లాడడం అంటే ఇది ఖచ్చితంగా శాంతి గారిని అందరి ముందు బదనం చేయడం తప్ప ఇంకొక ఆస్పెక్ట్ కాదు సార్. సో అయితే ఇప్పుడు దీని ఫైనల్ అవుట్కమ్ ఏమొచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే మొదటిది శాంతి గారికి న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే క్రమంలో ఇప్పుడు మదన్ మోహన్ కి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఎందుకంటే ఇక్కడ మీరు అన్నట్టుగా మ్యూచువల్ డివోర్స్ కి సంబంధించిన ఇష్యూ ఒకటైతే, రెండోది చైల్డ్ అబ్యూజ్ అనేది అసలు స్టార్ట్ చేసిందే మదన్ మోహన్, మీడియాను ఇంకో స్టార్ట్ చేసింది ఆయన. కాబట్టి ఆయన మీద ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది, ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? లీగల్ గా జరిగేటువంటి అన్ని ఆస్పెక్ట్స్ మీడియాకి తెలియకుండా ఉండదు. ఎందుకంటే ఇంత భయంకరంగా ఇది పబ్లిష్ అయిపోయిన తర్వాత ప్రతి ఈవెన్ లీగల్ గా జరిగే మీరు ఖచ్చితంగా మీరు క్లోజింగ్ ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు ఇంత శిక్ష ఏంటో, లేకపోతే ఈ శిక్ష ప్రకారం మీకు ఈయనకి ఇలాంటి శిక్ష విధించండి మీరు ఎప్పుడైనా చెప్తారు కదా. కోర్టులో శిక్ష విధించేది జడ్జి గారేనండి. అర్థం చేయించడానికి మాత్రం ఆర్గ్యూ చేస్తాం. ఖచ్చితంగా చైల్డ్ అబ్యూస్ జరిగింది. చైల్డ్ అబ్యూస్ జరిగింది కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుందండి. అది ఎట్లాంటి శిక్ష పడుతుంది అనేది ఏంటంటే అది మోరల్ గా పడుతుంది, లీగల్ గా పడుతుంది. ఆయనకి మోరల్ గా కూడా పడుతుంది, లీగల్ గా పడుతుంది. రెండు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సిన చాలా క్లియర్ గా ఉందండి. చైల్డ్ అబ్యూస్ జరుగుతుంది. ఈ చైల్డ్ అబ్యూస్ టీవీల ద్వారా జరుగుతుంది, మీడియా ట్రయల్ ద్వారా జరుగుతుంది, మదన్ గారి ద్వారా కూడా జరుగుతుంది. ఆయన కాన్సిక్వెన్సెస్ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు శాంతి గారి మీద 100 రకాల నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ఈ నిరాధారమైన ఆరోపణల ద్వారా మొత్తం శాంతి గారిని నేను బదనం చేస్తున్నాను అనుకుంటున్నారేమో కానీ శాంతి గారిని బదనం చేయడం కాదండి. శాంతి గారికి ఉన్నటువంటి ఆ పిల్లల్ని బదనం చేయడం. సో ఇప్పుడు ఆ పిల్లల కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది, పిల్లల యొక్క డిగ్నిటీ కోసం ఫైట్ చేస్తుంది, పిల్లల యొక్క రెస్పెక్ట్ కోసం ఫైట్ చేస్తుంది, చైల్డ్ అబ్యూస్ కు వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం తనని ఈ రోజు ఇంత దారుణంగా అభియోగాలతో
మీడియా ట్రయల్ చేయడం కానీ మదన్ మోహన్ గారి నిరాధారమైనటువంటి ఆరోపణలన్నింటినీ కూడా లీగల్ గా ఎదుర్కొంటుంది. ఈ మదన్ మోహన్ పిల్లలకి ఎలా మొహం చూపించుకోగలుగుతారు? ఎందుకంటే ఇప్పుడు శాంతి గారు చాలా క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే ఇట్లాంటి జరిగిన తర్వాత చూపించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కానీ దీని మొత్తం కారణభూతులైన ఆ వ్యక్తి టర్మ్స్ అండ్ కండిషన్స్ లో శాంతి గారు ఆ ఇద్దరు పిల్లల్ని కూడా చూసుకోవాల్సిన అది ఓకే, అది ఓకే. ఈ రోజు మదన్ మదన్